2000 నుండి 2010 మధ్య వచ్చిన తెలుగు సినిమా చూసినప్పుడల్లా ఒక చిన్న ఫీలింగ్ అయితే మనకుంటుంది భయ్య. అప్పుడున్న సాంగ్స్, ఎమోషన్, కామెడీ, ఫైట్స్ అన్నీ కూడా ఒక నేచురల్‌గా ఉండేవమాట. కానీ ఇప్పుడు చాలా మందికి ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఆ రోజు వచ్చిన సినిమా మ్యాచ్‌కి ఇప్పుడు లేదని చెప్పేసి. మరి నిజంగా ఎందుకు అలా అనిపిస్తుంది? ఈ వీడియోలో 2000 నుంచి 2000 తెలుగు మూవీస్ ఎందుకు ఇంత బాగుండేవి అని చెప్పేసి, ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు రావట్లే అని కూడా మాట్లాడుకుందాం భయ్య. నాకు తెలిసిన టాప్ 10 అయితే కొంచెం మాట్లాడుకుందాం భయ్య. రీజన్ నెంబర్ 1 స్ట్రాంగ్ స్టోరీ రైటింగ్. ఆ టైంలో సినిమా అంటే ముందు స్టోరీ. హీరో ఇమేజ్ కన్నా స్క్రిప్ట్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది. ఎగ్జాంపుల్‌కి 'ఆనంద్', 'బొమ్మరిల్లు', 'ఆరెల్' లాంటివి మూవీస్ సింపుల్ స్టోరీతో కూడా ఆడియన్స్‌ని హార్ట్‌ని టచ్ చేసేవి. ఇప్పుడు చాలా సినిమాలైతే విజువల్స్, ఎలివేషన్, పాన్ ఇండియా మార్కెట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాయి. రీజన్ నెంబర్ 2 న్యాచురల్ కామెడీ. 2000 అంటే కామెడీ అంటే సెపరేట్ ఎమోషన్ భయ్య. కామెడీ ఫోర్స్ కాదు, స్టోరీలో న్యాచురల్‌గా ఉండేది. 'బ్రహ్మానందం', 'ఎంఎస్ నారాయణ', 'సునీల్ సింగ్' ఇప్పటికీ మీమ్స్‌లో వైరల్ అవుతూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దట్ ఎందుకంటే ఇప్పుడున్న కామెడీ ట్రాప్ అంతా క్రింజీ సీన్స్ మీద ఎక్కువైతే ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. జస్ట్ కామెడీ వల్ల హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి భయ్య. ఎగ్జాంపుల్ తీసుకుంటే 'సొంతం', 'యోడుగుల వాడిది', 'వెంకి' ఇందులో హీరో కంటే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుకే ఆ రేంజ్‌లో ఆ టైంలో ఎప్పటికి రిపీట్ మోడ్‌లో చూస్తా ఉన్నారు. 2000 సాంగ్స్ ఇప్పటికి కూడా ప్లేలిస్ట్‌లో ఉంటాయి భయ్య. నిజంగా చెప్పాలంటే నా ప్లే లిస్ట్‌లో ఉందామంటే ఒక 1000 సాంగ్స్ దాకా ఉంటాయి. అప్పుడు మెలోడీ సాంగ్స్ అయితే సోల్ ఉంటాయి భయ్య. 'దేవిశ్రీ ప్రసాద్', 'ఎంఎం శర్మ', 'ఎంఎం కీరవాణి', 'కోటి' గారు అరెరెరే! ఎంత మంచి భయ్య. మొత్తం మెలోడీ అంటే కింగులు ఈళ్ళు భయ్య నిజంగా చెప్పాలంటే. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్‌ని ఎలివేట్ చేసాయి భయ్య. నాయిస్ కాదనమాట. ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడున్న ఒక చిన్న సినిమాకి ప్రతి దానికి ఒక సినిమాకి ఒక మ్యూజిక్ ఉండేదనమాట. ఆ మ్యూజిక్ చూడంగానే ఈ సినిమా ఆ సినిమా మ్యూజిక్‌దే అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి భయ్య, ఇప్పుడు వచ్చిన దానికి ఒక్కటన్నా ఉందా చెప్పండి? రీజన్ నెంబర్ 4 ఫ్యామిలీ ఎమోషన్. ఆ రోజుల్లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు భయ్య. పేరెంట్స్, లవ్, ఫ్రెండ్‌షిప్, సాక్రిఫైస్, ఎమోషన్ బ్యాలెన్స్‌గా ఉండేవన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే మాత్రం 'సంక్రాంతి', 'నువ్వొస్తాంట నేనొద్దంట' లాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా కనెక్ట్ అయ్యాయి భయ్య. ఇప్పుడు వచ్చే సినిమాలో దాదాపు మొత్తం మ్యాథ్స్, యాక్షన్ మీద ఫోకస్ ఎక్కువైంది భయ్య. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి భయ్య, 'ప్రభాస్' ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు మొత్తం 'సలార్‌లు', 'సాహోలు' ఇవే ఉండిపోయినాయంట. ఆ రేంజ్‌లో మారిపోయింది. రీజన్ నెంబర్ 5 హీరోస్ లుక్ రిలేటబుల్ భయ్య. ఆ రోజుల్లో హీరోస్ సూపర్ హ్యూమన్‌లా గాకుండా మన పక్కింటి అబ్బాయిలాగా కనిపించేవారనమాట. కాలేజ్ స్టోరీస్, మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్, లవ్ ఫెయిల్యూర్స్ యూత్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్‌గా ఉండబోయి. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా లార్జర్ దెన్ లైఫ్ స్టైల్ అయితే చూపిస్తా ఉన్నారు భయ్య. ఒకసారి మీరు ఆలోచించండి అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందని చెప్పేసి. ఫీలింగ్ పోయింది భయ్య. రీజన్ నెంబర్ 6 లెస్ సోషల్ మీడియా ప్రెషర్ భయ్య. అప్పుడు రీల్స్, ట్రోల్స్, ట్విట్టర్ మీద చాలా అంటే చాలా తక్కువ భయ్య. డైరెక్టర్స్‌కి స్టోరీ చెప్పడానికి ఫ్రీడమ్ ఉండే భయ్య. ఇప్పుడైతే ఫస్ట్ డే కలెక్షన్‌లు, ఫ్యాన్ వార్‌లు, ట్రోలింగ్ ఫియర్‌ల వల్ల సేఫ్ కమర్షియల్ ఫార్మ్‌లా ఎక్కువైపోతున్నాయి భయ్య. ఇప్పుడు మీరే చూడండి భయ్య, సినిమా రిలీజ్ కాంగానే ఖతం. మార్నింగ్ షోకి రివ్యూ ఇస్తారు. సినిమా బాలేవుందా అంటారు, బాలేదంటారు. ఒకడేమో బావుందంటాడు, ఒకడు బాలేదంటాడు. ఆడ చెప్తుంది రెండిట్లు చెప్తా ఉంటాడు. పొద్దున అన్న మాటకి ఈవినింగ్ మొత్తం మారిపోతూ ఉంటాయి. వాళ్ళ వ్యూస్ కోసానికి ఏం చెప్తుంటారు. సినిమా మింగింది, సినిమా మైండ్ దొబ్బింది ఇదే పని. ఎందుకే 150 బొక్క అంట మళ్ళీ అదొకటి. హైలైట్ కావండి, నాకైతే నవ్వొత్తది. రీజన్ నెంబర్ 7 ఒరిజినాలిటీ ఎక్కువ భయ్య. 2000లో ఫ్రెష్ కాన్సెప్ట్ ఎక్కువ ఉండదనమాట. ఈచ్ డైరెక్టర్‌కి ఓన్ స్టైల్ ఉండేది. 'సుకుమార్', 'శేఖర్ కమ్ముల', 'త్రివిక్రమ్ శ్రీనివాస్', 'పూరి జగన్నాథ్' మూవీస్ అన్నీ కూడా ఒక యూనిక్ ఫీలింగ్ ఇచ్చేదనమాట. ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడం వల్ల ఎక్కువ జరుగుతుంది భయ్య. ఇప్పుడు మీరే చూడండి అన్నీ దొబ్బినమాట. ఆఖరికి ఇప్పుడున్న ఆ డైరెక్టర్స్ కూడా షెడ్‌కే ఎళ్ళే పరిస్థితి వచ్చిందనమాట. ఒక ఫీలింగ్ మొత్తం పోయింది. రీజన్ నెంబర్ 8 డైలాగ్స్ హ్యాడ్ ఎమోషన్ భయ్య. ఓల్డ్ తెలుగు మూవీస్ డైలాగ్స్ కూడా పంచ్ కోసం కాదు, ఫీలింగ్ కోసం ఉండేవన్నమాట. సింపుల్ లైన్స్ కూడా లైఫ్‌లో గుర్తుండిపోయాయి భయ్య. ఇప్పుడు మోస్ట్‌లీ వేల డైలాగ్స్ పోతే మైండ్ సెట్ ఎక్కువ అయ్యింది భయ్య. ఎగ్జాంపుల్ చూడండి భయ్య, 'ఆరి' మూవీలో క్లైమాక్స్ డైలాగ్స్ గాని, 'బొమ్మరిల్లులో' సిద్ధార్థ్ గారి డైలాగ్స్ గాని చూస్తుంటే కన్నీళ్ళొస్తాయంట. ఆ యొక్క బీజీఎంకి ఆ డైలాగ్స్ మొత్తం పీక్స్ అసలనమాట. జనాలు చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయారన్నమాట. ఆ రేంజ్‌లో ఉండేది. ఇప్పుడు ఎక్కడుంది భయ్య అలాంటి సిట్యుయేషన్ లేదు. రీజన్ నెంబర్ 9 ఆడియన్స్ టేస్ట్ మారిపోవడం భయ్య. రియల్లీ చెప్పాలంటే ఆడియన్స్ కూడా మారిపోయారు. ఫాస్ట్ కంటెంట్‌కి అలవాటు పడిపోయాం. 15 సెకండ్ రీల్స్ కూడా జనరేషన్‌లో స్లో ఎమోషన్ సీన్స్‌ని పేషెన్స్‌తో చూడాలంటే కష్టం భయ్య. అది చాలా తగ్గిపోయింది. ఒకసారి మీరు ఆలోచించండి 'తొలి ప్రేమ', 'నువ్వు వస్తావని' ఇప్పుడు గనుక అలాంటి సినిమాలు వస్తే మాత్రం దాంట్లో నెగెటివ్‌ని వెతుకుతారు తప్ప దాంట్లో పాజిటివ్ వెతకడం చాలా తక్కువ. రీజన్ నెంబర్ 10 నోస్టాల్జియా ఎఫెక్ట్ భయ్య. మన స్కూల్ ఆర్ కాలేజ్ డేస్‌లో చూసిన సినిమాలు కాబట్టి ఎమోషనల్ కనెక్టింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ టైం మెమోరీస్ వల్ల కూడా ఆ మూవీస్ ఇంకా స్పెషల్‌గా అనిపిస్తా ఉంటాయి. అంతే కదా! ఒకసారి ఆలోచించండి. అప్పుడు చూసిన సినిమాలన్నీ కూడా టీవీలో వచ్చినప్పుడు ఆ టైంని, ఆ ప్లేస్‌ని, ఆ జ్ఞాపకాలన్నీ మైండ్‌లో తిరుగుతా ఉంటాయన్నమాట. అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని చెప్పేసి. ఆ సాంగ్ ఇన్నా కూడా మనకు వేరే ఫీలింగ్ వస్తా ఉంటది. జ్ఞాపకాలు మొత్తం అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఆ ఫీలింగ్ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంది.
సో, ఫైనల్‌గా ఏందంటే 2010 తెలుగు మూవీస్ స్పెషల్‌గా ఇవ్వడానికి కారణం మాత్రం మెయిన్ రీజన్స్ ఎమోషన్స్, మ్యూజిక్, కామెడీ అండ్ సింప్లిసిటీ. మీ ఫేవరెట్ ఓల్డ్ మూవీ తెలుగు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియోనైతే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ. జై హింద్.